కేంద్ర ప్రభుత్వం ఈ దేశ రైతులకు ఒక మంచి శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు ఉన్నటువంటి ఫసల్ బీమా యోజనలో కొన్ని మార్పులు తీసుకొస్తూ కూడా రైతుకు సంబంధించిన నష్టాన్ని భర్తీ చేసే విధంగా మంచి ఆలోచన చేసింది. ఫసల్ బీమా యోజనలో కేంద్రం కీలక మార్పులు తీసుకొచ్చినట్లు మంత్రి తెలపడం జరిగింది. ఇకపై జంతువులు దాడి చేసిన పంట పొలాల మీద, అలాగే వరదలు, నీటి మునిగిన పంట పొలాలకు నష్టం వాటిల్లితే మాత్రం వెంటనే కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా ఈ స్కీమ్‌లో మార్పులు చేస్తున్నట్లు తీసుకొచ్చారు. ఇప్పటిదాకా కరువు, వడగళ్ళు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు కలిగే నష్టానికి మాత్రమే ఈ ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకి నష్టపరిహారం చెల్లించేవాళ్ళు. కానీ ఇకపైన జంతువులు దాడి చేసినా, లేకపోతే వరదలు వచ్చి నీట మునిగి నష్టపోయిన పంటలకు కూడా ఈ 2 విధానాల ద్వారా కూడా రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా సహాయం అందించినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. రైతుల వినతిని పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 26, 27 ఖరీఫ్ సీజన్ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.